హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. మనతో పాటు అడ్వకేట్ వెంకట ముప్పన గారు ఉన్నారు. సో ప్రజెంట్ నాగార్జున ట్రెండింగ్లో ఉన్నాడు. నిన్నటి నుంచి గత వారం రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది ఎన్కన్వెన్షన్తో పాటు నాగార్జున అని ట్రెండింగ్లో తిడుతున్నారా పొగుడుతున్నారా పక్కన పెడితే మొత్తం గందరగోళం పరిస్థితి. ఎందుకంటే ఆ లెజెండరీ హీరో నాగార్జున వాళ్ళ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీ అడ్డగోలు వ్యవహారాలు చేసి చిల్లర పరువు తీసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అంత పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? అట్లాంటి పరిస్థితులకి ఎవరు కారణం? ఎందుకంటే ఆయన అంటే పెద్ద హీరో. ఆయన ఎవరు ఇప్పుడు అనకూడదు. అన్న మనోభావాలు దెబ్బతింటాయి చాలామంది ఫ్యాన్స్వి. సో ఈ పరిస్థితుల్లో అసలు నిజాలు ఏంటి అనేది కనుక్కుందాం. సార్, ఏంటి పరిస్థితి? నాగార్జున గారు ఆయన ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం, అక్కడ కూడా ఏం లేదు. ఎన్కన్వెన్షన్ అంతా ఏదో అద్భుతం ఉంది అనుకుంటున్నారు, కానీ మొత్తం రేకుల షెడ్డే. జస్ట్ రేకుల షెడ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఏదైనా ఉంటే ఏసీ కంటైనర్స్ ఉన్నాయి, అది కూడా బ్లోయర్స్ ఉన్నాయి. ఆ బ్లోయర్స్ తప్ప ఏం లేదు. పెద్ద అద్భుతంగా ఏదో 100 కోట్ల ఇంటీరియం సామ్రాజ్యాన్ని కూలగొట్టలేదు. జస్ట్ అది ఉంటే మహా అంటే 2 కోట్లు 3 కోట్ల రూపాయల స్ట్రక్చర్ మాత్రమే ఉంది. ఏంటి పరిస్థితి? ఈయనని పొగడాలా, తిట్టాలా? హైడ్రాని ఏమనాలి, రేవంత్ రెడ్డిని ఏమనాలి, అక్కడ ఉన్న జిహెచ్ఎంసీని ఏమనాలి? ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు? ఎన్కన్వెన్షన్ అనేది గూగుల్ ఇన్ఫర్మేషన్ చూస్తే 2010లో స్టార్ట్ అయింది. ఓకే, 2010లో స్టార్ట్ అయింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పటికే నాగార్జున అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి అన్ని. ఇది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అట్ ద సేమ్ టైం ఇది వెల్ పాపులర్ పర్సన్. సో ఆ సినిమా చరిష్మా కానీ ప్రీవియస్ వాళ్ళ ఫాదర్కి పొలిటికల్ పార్టీస్కి ఉన్న ఆ రిలేషన్ యూజ్ చేసుకుని ఏదో ఒకటి చేసి అతను స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఎవరైతే డిమాలిష్ చేశారో, డిమాలిష్ చేసింది 3 acre 30 గుంటాస్ ఉంది కదా. ఆ 3 acre 30 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ ఉన్నది, అది చెరువు బేసిక్గా. రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఇతందే. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి? గత 2010 నుంచి 2024 అంటే 14 సంవత్సరాల వరకు అతను సంపాదించిన ప్రతి రూపాయి అక్రమ సంపాదననే అనొచ్చు. ఎందుకు? అతని సైట్ ఏదైతే ఉందో అది ఓన్లీ పార్కింగ్ స్పేస్ కింద వాడినట్టు మనం గూగుల్ ఎర్త్ ఇమేజెస్ చూసినా క్లియర్గా దాంట్లో తెలిసిపోతుంది. సో మెయిన్గా అతను సంపాదించిన సంపాదన అంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద. సో మీరు యావరేజ్గా తీసుకోండి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్, జైన్, మార్వడి ఎవరిదన్నా తీసుకోండి, అన్ని రిలీజియన్స్కి కలిపి ఒక సంవత్సరానికి 180 నుంచి 200 రోజులు ఆక్యుపెన్సీ ఉంటుంది దీంట్లో. సో రోజుకు మీరు ఒక 25 నుంచి 50 లక్షలు వేసిన 14 సంవత్సరాలకి ఎన్ని 100 కోట్లు సంపాదించాడు ఆయన. అంటే టర్న్ ఓవర్ జరిగింది నాకు తెలుసు 100 దాటి 1000 కోట్లు కూడా 2000 కోట్లు. సో బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్, అంత పెద్ద బిజినెస్ మ్యాన్, అన్నపూర్ణ స్టూడియోస్ రన్ చేస్తున్న మేధావి ఎంత నీచమైన దారిని ఎంచుకొని డబ్బులు సంపాదించడం అన్నది అంత హర్షించదగ్గ విషయం అయితే కాదు. సిగ్గుచేటు. బేసిక్గా ఏం చేయాలి? డబ్బులు ఏం చేయాలి? ఈయనకి ఏదైనా శిక్ష పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేయాలండి. క్రిమినల్ కేసెస్ అయితే నాగార్జున వేరే అతన, లేదంటే ఇంకా నాగార్జున కన్నా పై స్థాయి వ్యక్తి అని కాదు. చట్టం అనేది పుస్తకాల్లో ఉంటే సరిపోదు కదా. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ మేనేజ్ చేశారు, క్లియర్ గా మేనేజ్ చేయడమే ఇది. ఆయన ఒక వర్షన్ అండి. నిన్న ఒక ట్వీట్లో ఏదో సంథింగ్ వేరే యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను. ఎసెన్స్ ఆఫ్ ది ట్వీట్ ఏంటి? అది నా ప్రైవేట్ ల్యాండ్, దీని మీద నోటీస్ వస్తే నేను స్టే తెచ్చుకున్నాను అంటున్నాడు ఆయన. ప్రైవేట్ ల్యాండ్ గూగుల్ ఎర్త్ ఇమేజ్ ప్రకారంగా ఏదైతే వేరే శాటిలైట్ ఛానల్లో టెలికాస్ట్ అయిన మ్యాప్కి మనం అడ్జస్ట్ చేసి చూసుకుంటే ఇతను కట్టిన కన్స్ట్రక్షన్ క్లియర్గా చెరువులో ఉంది. అంటే నీ ప్రైవేట్ ల్యాండ్ చెరువులో ఉందా? అదే నిజమైతే ఆ ఎగ్జిక్యూట్ అయిన సేల్ డీడ్ కూడా మేనేజ్ చేసి కొనుక్కున్నదే. ఆ సబ్ రిజిస్టార్ రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టార్ కూడా క్రిమినలే కదా. సో అంటే నేను చెప్పే నా ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది చెరువులో ఉంది. ప్రపంచంలో ఎక్కడన్నా చెరువులో ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుందా? దానికి రిజిస్ట్రేషన్ చేస్తాడా సబ్ రిజిస్టార్ అనే వ్యక్తి? ఎట్లా చేశాడు? 2010లో ఒక డాక్యుమెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది? సబ్ రిజిస్టార్కి ఎంత ఇచ్చావు? సబ్ రిజిస్టార్ కన్నా ముందు ఇరిగేషన్ కదా. ఇరిగేషన్ వాడు పట్టించుకోకపోతే సబ్ రిజిస్టార్. నేను మాట్లాడేది ఏంటి అంటే ఈ సోకాల్డ్ సర్వే నెంబర్ అనేది రిజిస్టర్డ్ కాకూడదని బ్లాక్ లిస్ట్లో ఎందుకు లేదు? బ్లాక్ లిస్ట్లో ఉన్న ఏ సర్వే నెంబర్లో ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు. మరి చెరువులో ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీ అని సోకాల్డ్ ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్తున్నారు కదా, అది రిజిస్ట్రేషన్ ఎలా అయింది? ఎంత ఇస్తే మేనేజ్ చేయబడింది వ్యవస్థ? ఎన్ని వందల వేల కోట్ల సంపాదన ఉంది దీని మీద. క్రిమినల్ కాదా? వాటాలే వరకు ఉన్నాయి. క్రిమినల్ కాదా? ఖచ్చితంగా క్రిమినల్. రోడ్డు పైన
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక రోడ్డు పైన ఒక విడో ఉమెన్, ఏజ్డ్ విడో ఉమెన్ ఒక చిన్న తోపుడు బండి పెట్టుకొని ఇడ్లీలు అమ్ముకుంటే ఇదే వ్యవస్థ సిగ్గు లేకుండా పోయి ఆ తోపుడు బండిని కూడా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. 14 సంవత్సరాల నుంచి ఏం చేసింది వ్యవస్థ? అంటే 10 years ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు సొసైటీకి? మేనేజ్ చెయ్యండి, సొసైటీని అడ్డగోలుగా సంపాదించుకోండి. అవునా? సో అలా సంపాదించిన సంపాదనని మనం లెజిటిమేట్ మనీ అని అనగలుగుతామా? అంటే ఈ డబ్బుతోనే వీళ్ళు లావిష్ లైఫ్ స్టైల్ రోజుకి 50 lakhs పర్ డే, 50 lakhs దాని మీద జనరేట్ అవుతుంది అని సోర్సెస్, రైట్? అంటే మనం ఏది తీసుకున్నా అండి, ఎలాంటి అన్కన్వెన్షన్ కాదు. పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఏదైనా 70 లక్షల నుంచి ₹1 కోటి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఆల్కహాల్ అన్ని కలిపితే కనుక అంతే ప్రైస్ దాకా కోట్ చేస్తున్నారు. సో సంవత్సరానికి 200 రోజులు, సరే 50 lakhs వేసుకోండి యావరేజ్గా. 200 రోజులు 100 కోట్లు, 14 సంవత్సరాలు 1400 కోట్లు అంతే వచ్చిందా రెవెన్యూ? 1400 కోట్లు ఈ దారిలో అలా సంపాదించింది. సరే సంపాదించిన 1400 కోట్లు సగం ఖర్చు పోయింది అనుకోవచ్చు. శాలరీస్ ఇచ్చాను, మ్యాన్ పవర్, గవర్నమెంట్కి ఎలక్ట్రిసిటీ కట్టాను, 700 కోట్ల రూపాయలు, పోనీ 500 కోట్లు, 100 కోట్లు అన్నా అక్రమంగా సంపాదించిందేగా. ఇప్పుడు హైడ్రా పెద్ద ఏదో హీమ్యాన్ సూపర్ మ్యాన్ లాగా వచ్చి అవి టెంపరీ షెడ్స్ని కొట్టారు, మంచిదే, దాని మీద ఫర్దర్ యాక్టివిటీ జరగకుండా. కానీ దానివల్ల నాగార్జునకు పోయిందే ఉంది. నష్టం జరిగింది అయితే చెరువుకే, నాగార్జునకి ఏం లేదు. అంటే 1400 కోట్లు సంపాదించినాక 100 కోట్లు కూడా కాదు, అది మహా అంటే 2-3 కోట్ల వాల్యూనే ఉంటుంది. అది పక్కన పెడితే మరి రీకన్స్ట్రక్ట్ చేస్తారా చెరువుని? రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే దాని కింద ఫౌండేషన్ ఏంటి, ఫుట్టింగ్ ఏంటి అన్నీ చూడాలండి. అంటే చెరువుని మళ్ళీ పునరుజ్జీవం చేయగలిగే కెపాసిటీ అక్కడ ఉందా? పరిస్థితులు ఉన్నాయి? ఉండవండి. ఇది మొత్తం అది మళ్ళీ డిగ్గింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, కింద ఉన్న సాయిల్ని వాటర్ను హోల్డ్ చేసే కెపాసిటీ వరకు తీసుకురావాలి. ఆ మెకానిజం అంతా హైడ్రా చేస్తారని గ్యారంటీ ఉందా? ఒక 100-200 చెరువుల చుట్టూ కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. సో ఆ చుట్టుపక్కల కొట్టిన ఒక చెరువు చుట్టుపక్కల ఒక 10 బిల్డింగ్స్ కొట్టారనుకుందాం. ఒక 5 floor అపార్ట్మెంట్ ఉంది, దాని కింద ఇంకో 10 to 15 feet ఫుటింగ్ ఉంటుంది, కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కింద కూడా ఉంటుంది. అవి తీయకుండా వాటర్ అక్కడ స్టోర్ ఎలా ఉంటుంది? చేస్తారా? ఓ 10 అపార్ట్మెంట్స్ పైన కొడుతున్నారు, కిందది మళ్ళీ డిగ్ చేసుకుంటే వెళ్తారా? ఆ సాయిల్ని ఆ కెపాసిటీ పెంచుతారా? జరిగే మెకానిజం అనేది అంతా మొత్తం ఈ రిసోర్సెస్ని కాపాడే ప్రయత్నమే కదా. అది కూడా కాపాడే ప్రయత్నం అంటే ఒక రోజులో జరగకపోవచ్చు కానీ కొన్ని రోజులు జరుగుతుందా? ఓకే, ఆ మెకానిజం ఇంట్రడ్యూస్ చేస్తే జరుగుతుంది. ఇంట్రడ్యూస్ చేస్తారని గ్యారంటీ ఉందా? నేను అడిగేది అదండి. పైన బిల్డింగ్ కొడుతున్నారు కరెక్టే, కింద అందరికీ తెలుసు, స్లాబ్స్ చేస్తారు, ఫుటింగ్స్ వేస్తారు, కాంక్రీట్ వాల్స్ లేపుతారు. అవి తీయకుండా వాటర్ వచ్చి దాంట్లో స్టోరేజ్ ఎలా ఉంటుంది? మీరు పైనే కదా కొడుతున్నారు. అవును, ఒక నీటి చుక్క ఎర్త్ కానీ సాయిల్ కానీ తీసుకోవాలి అంటే ఆ సాయిల్ని మీరు దానికి అనుగుణంగా మార్చాలి కదా. మారుస్తారేమో, ఎందుకంటే ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్న తర్వాత ఇది 2 వర్షన్స్ పడుతుంది. ఒకటి పాయింట్ పొలిటికల్ పాయింట్ ఒకలా ఉంది, బయట పబ్లిక్ పాయింట్ ఒకలా ఉంది. బయట పబ్లిక్ ఏంటంటే అబ్బా నాగార్జున లాంటి ఎన్కన్వెన్షన్ కూలగొట్టగలిగాడు, రేవంత్ రెడ్డి గొప్పోడు అని ఒక పక్కన మాట్లాడుతుంది. మీకు అదే చెప్తారా, ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం వల్ల నాగార్జునకు పోయింది ఏమీ లేదు, జీరో. నేను ఇప్పుడు మీకు చెప్పిన క్యాల్కులేషనే, అది ఒక యూజ్ అండ్ త్రో ప్రాపర్టీ లాగే. అతను ఒక ట్వీట్ చేశాడండి నాగార్జున, నా ప్రైవేట్ ప్రాపర్టీ అంటాడు. అంటే నాకు అర్థం కాదు, చెరువులో ప్రైవేట్ ప్రాపర్టీ ఏంటి? చెరువులో ప్రైవేట్ ప్రాపర్టీ ఏంటి? దానికి రిజిస్ట్రేషన్ ఏంటి? రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ఎవడు? పర్మిషన్ దాన్ని సర్వే చేసిన సర్వేయర్ ఎవడు? ఎవరు వీళ్ళంతా? తను క్రిమినల్ అని ఒక మాట వాడాల్సి వస్తే ఫస్ట్ క్రిమినల్ ఆ వ్యక్తి అవుతాడు. నాగార్జున అప్లికేషన్ పెడితే దాన్ని అప్రూవ్ చేసిన వ్యక్తి ఫస్ట్ క్రిమినల్ అవుతాడు. ఓకే, డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు 100 దారులు ఎంచుకుంటారండి. అయితే ఈ స్థాయి వ్యక్తి ఇంత దిగజారిపోతాడని అయితే ఎవరు అనుకోరు. అవసరం లేదు అతనికి బేసిక్గా. అదే ఎన్కన్వెన్షన్ వేరే ఎక్కడన్నా కట్టుకుని ఉండొచ్చు, దర్జాగా ఉండేది, హోందాగా ఉండేది. ఇప్పుడు అది కొట్టేయటం వల్ల ఆయనకు పోయింది ఏం లేదు. ఎందుకంటే అతను కోర్టుకు వెళ్ళినా సరే 3.5 acres 3 acres 30 గుంటాస్ చెరువు ల్యాండ్ అయితే మిగతాది నాదే కదా అని బౌండరీ కట్టుకుని ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తాడు ఆయన. అంటే ఇక్కడ ఉన్న షెడ్ పోతే అదే షెడ్ పక్క దాంట్లో వేసుకుంటాడు, అతని పేరు మీద టైటిల్ ఉంటే. కూలగొట్టడం వల్ల నాగార్జునకు వచ్చింది ఏంటి? కానీ ఇన్నేళ్ళు మాత్రం ఆ సాయిల్ కానీ ఆ చెరువు కానీ నష్టపోయింది. అక్కడ దారులు సిటీలో ప్రాబ్లం ఏమవుతుందంటే, అసలు ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాస్లో వర్షం పడితే నీళ్ళకి దారి తెలియట్లేదు. ఇటల్లలో ఎత్తు పల్లం అని చెప్పేసి ఎక్కడ లోతు ఉంటే అక్కడ ఇదైపోయి దిగబడిపోయి నీళ్లు
ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోయి ఆ మ్యాన్ హోల్స్ నిండిపోయి మనుషులు మునిగిపోయి చనిపోయి ఇవన్నిటికీ ఇలాంటి కబ్జాలు ఆక్రమణల వల్లే జరుగుతుంది. కరెక్టేనండి. 10 years నుంచి ఏం చేసింది వ్యవస్థ? ఏం చేసింది? అదే ఇంత కాదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దిస్ ఈస్ ద రీజన్. ఎవరన్నా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటి మీద ఐటీ రైడ్స్ చేస్తే 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 100 కోట్ల ఆస్తులు కూడా ఎందుకు దొరుకుతున్నాయి? ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతేనే. ఎక్కడి నుంచి వస్తుంది? అతని శాలరీ 70,000 1,00,000 రూపాయలు ఉంటుంది. అతని ఇంటి మీద రైడ్ అయితే 5 కేజీలు బంగారం 3 కేజీలు బంగారం 100 కోట్ల ఆస్తులు. అంటే దీంట్లో తెలంగాణ ఐఏఎస్ల పాత్ర చాలా ఉంది. ఐఏఎస్లు మనం చాలామంది ఐఏఎస్ల గురించి మాట్లాడుకుంటాం. ఐఏఎస్ల పాత్ర వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇలాంటి నాగార్జున దాంట్లో వాటాలు ఉంటాయి. వాటాలు ఉండుంటాయి. వాటా అని ఉండదండి, పని చేయటం కోసం తీసుకునే లంచాలు. సో ఇక్కడ ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఈ డబ్బులు రికవరీ చేస్తారా? చేస్తారు కాదు, చెయ్యాలి ఖచ్చితంగా. ఎంత చేస్తారన్నది క్వశ్చన్ మార్క్ కేసు వదిలేస్తే సొసైటీ ఎక్కడికో పోతుంది. ఎవరు చేయాలి? అది రంగనాథ్ గారు హైడ్రా కమిషనరే చేయాలా లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పట్టించుకోవాలనే కదా ఇప్పుడు నేను గట్టిగా చెప్పేది. నేను మిగతా ఛానల్స్ ఇంటర్వ్యూస్ అది ఇచ్చేటప్పుడు నేను ఎప్పుడు కూడా అగ్రెసివ్గానే నేను తీసుకోను. ఎందుకు? కోర్టు పరివ్యూలు ఉంటే అది అడ్వకేట్గా నేను మాట్లాడకూడదు, నేనే కాదు ఏ అడ్వకేట్ దాని గురించి డిస్కస్ చేయకూడదు. కానీ ఇది పబ్లిక్ ఇష్యూ. ఇది డబ్బులు కలెక్ట్ చేస్తారని కాదు, చెయ్యాలి. ఇట్ ఈస్ దర్ బౌండెడ్ డ్యూటీ. ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే డిపార్ట్మెంట్. ఇతను ఏదైతే ఇతను ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్సెస్ ఎక్కడి నుంచి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇతను కొన్ని అసెట్స్ ఏ అమౌంట్ పెట్టుకుంటున్నాడు, అసలు దీని మీద వచ్చిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది. మనం మాట్లాడుకున్న 100 కోట్లు అవ్వచ్చు 1000 కోట్లు అవ్వచ్చు అన్కన్వెన్షన్ మీద వచ్చిన ఇన్కమ్, దాని మీద ప్రాపర్ ఆడిటింగ్ జరిగిందా, ఎక్కడన్నా డీవియేషన్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ ఉన్నాయా తవ్వాలి సార్. లాస్ట్ 14 years నుంచి అన్కన్వెన్షన్ మీద వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేసిన ప్రతిదీ అది జెన్యున్గా చేశారా, మ్యానిపులేటివ్ వేలో దాన్ని అడ్జస్ట్ చేశారా, ప్రతి దాని మీద ఒక సిబిఐ స్థాయి ఆఫీసర్ ఉండి విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ వీళ్ళందరూ, ఎందుకంటే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, వ్యవస్థను మేనేజ్ చేసే 14 సంవత్సరాలు దీన్ని నడిపించారు. సో లాస్ట్ 14 yearsలో జరిగిన ప్రతి చర్య లీగల్గా జరిగింది అని గ్యారంటీ లేదు. మేనేజ్ చేసి దాన్ని నడిపించిన వ్యవస్థే. సో 100% లాస్ట్ 14 yearsలో జరిగిన అకౌంటెన్సీలు అన్నీ కూడా మళ్ళీ రీఆడిట్ జరగాలి. 100% రీఆడిట్ జరగాలి. దీని మీద వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్, ఈ అన్కన్వెన్షన్ అనే కాదు, మీరు కొడుతున్న ప్రతి కమర్షియల్ బిల్డింగ్ మీద, డబ్బులు జనరేట్ అయిన ప్రతి ఆస్తి మీద, ఏదైతే లాస్ట్ 10 years నుంచి ఉందో దానికి పర్మిషన్ వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు జనరేట్ అయిన ప్రతి రూపాయి, దానికి ఎవరైతే ఐటీలకు ఫైల్ చేశారో మళ్ళీ రీఆడిట్ చేయించండి. వాళ్ళ అకౌంట్ బుక్స్ అన్ని రీఆడిట్ చేయించండి, తవ్వండి లోతు వరకు. ఇవి చిన్న చేపలు కాదు. కామన్ మ్యాన్ చంపుకు తినేస్తున్నారు కదా, పడిపోతున్నారు కదా మీద. కామన్ మ్యాన్ ఒక చిన్న ఇల్లు 2 అంతస్తులు ఇల్లు కట్టుకోవాలి అంటే 10 మంది చేతులు తడపాల్సిన పరిస్థితి. తెలుసా మీకు? అది 100 గజాలు 50 గజాలు ఇల్లు కట్టుకున్న ప్రతి ఓనర్ని అడగండి, ఇది నిజం అని చెప్తాడు. గవర్నమెంట్ వ్యవస్థలు ఒప్పుకోకపోవచ్చు, మేము చాలా సిన్సియర్, వీఆర్ వైట్ కాలర్ క్లీన్ హ్యాండ్స్ అని. ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరిని అడగని చెప్తాడు. మీరు మైకులు పట్టుకుని ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ చేయండి తెలుస్తుంది. ఏది సార్ మీరు ఎంత ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి అని అడగండి. పైసలు లేకపోతే పని జరుగుతుందా బాబా అని మిమ్మల్ని రివర్స్ అడుగుతాడు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడ్డగోలుగున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు అడ్డగోలుగున్నారు, విజిలెన్స్ వాళ్ళు దృష్టి అవన్నీ మేనేజ్ చేయబడింది కాబట్టే మీ కళ్ళ ముందు ఇంత పెద్ద బ్లండర్ కనబడుతుంది. మందిని మేనేజ్ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా మేనేజ్ చేశారా? అంతే. కంప్లైంట్స్ వచ్చిన యాక్షన్ తీసుకోలేదంటే అర్థం ఏంటి? సీఎం లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఎలా చేయగలిగాడు ఒక వ్యక్తి? నేను హీరో అని, మా బాబు హీరో అని అంటే తలవం చేస్తారా సీఎం స్థాయి మనిషి కూడా? ఇంకా వాళ్ళకేం అప్లికేషన్స్ ఉన్నాయి, ఏం చుట్టారు. అప్పుడు సీఎం పోస్ట్ కి రెస్పెక్ట్ ఉంటుందా, ఊడుతుందా? అది అందుకనే కదా దిగిపోయాడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రులు. అందుకనే సీఎం స్థాయి వ్యక్తి ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. అగ్రికల్చర్ అని అదని అంటే ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఫిల్మ్ అనేది కూడా ఒక బిజినెస్ అండ్ ప్రొఫెషన్ కాదన్ను. కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు దాని మీద. అలాగని చెప్పి ఇంత పెద్ద సొసైటీలో ఇంతమంది కార్మికులు ఉండగా, ఇన్ని వ్యవస్థలు ఉండగా, ఇన్ని సిస్టమ్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉండగా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక ముఖ్యమంత్రి స్థాయో లేకపోతే హోమ్ మినిస్టర్ స్థాయో లేకపోతే ఒక మినిస్టర్ స్థాయో వ్యక్తి తలొంచి 14 సంవత్సరాలు కొమ్ము కాశారు అంటే వాళ్ళకి మనం మంత్రులు మాజీ మంత్రులని రెస్పెక్ట్ ఇవ్వాలా? వీళ్ళేంటని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదా?
చెప్తా ఎవరి స్థాయి ఎవరు దిగజార్చుకుంటున్నారు. మళ్ళీ ఇందులో రాజకీయ నాయకులు పిల్లల పెళ్లిళ్ళని దీంట్లోనే పెళ్లి కూడా దీంట్లోనే జరిగింది. ఒకనొక టైంలో అన్కన్వెన్షనల్ లో స్లాట్ దొరికేది కాదు మీకు. పొలిటికల్ లీడర్స్ దీంట్లోనే జరిగినాయి. పొలిటికల్ లీడర్స్ అక్కడికి ఆ పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళలో సగం మందికి తెలుసు ఇది అక్రమ కట్టడం. దీని మీద కంప్లైంట్లు వెళ్ళి హైకోర్టులో కేసు ఉంది, స్టే తెచ్చుకున్నారు అని. నేను ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లాస్ట్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న బయటకు వచ్చిన ఇష్యూ ఏంటి నాగార్జున గారు, దీని మీద హైకోర్టులో స్టే ఉంది, స్టే ఉండగా ఎలా కూలుస్తారని కదా. సో స్టే ఎగెన్స్ట్ ది గవర్నమెంట్ తెచ్చుకున్నారు కదా. ఒక ప్రైవేట్ పర్సన్ ఎగెన్స్ట్ ది గవర్నమెంట్ స్టే తెచ్చుకోగలిగినప్పుడు ఫైల్ చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇది ఇంకా డిస్పోజ్ కాలేదు, దీని మీద ఎటువంటి బిజినెస్ యాక్టివిటీస్ జరగకూడదని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నాగార్జున మీద ఎందుకు స్టే తీసుకురాలేదు, ఒక నోటీస్ ఎందుకు ఇష్యూ చేయలేదు? దీని మీద ఇంకా ఒక లిటిగేషన్ కంటిన్యూ అవుతుంది, దీని లీగల్ శాంటిటీ ఇంకా డిసైడ్ కాలేదు, ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ లా డిసైడ్ చేయలేదు, మీరు దీనిపైన ఎటువంటి బిజినెస్లు జరపకూడదు, దీని మీద వైలేషన్స్ ఉన్నాయని మా ఎలిగేషన్ ఉంది అని దాని మీద నాగార్జునకి ఎగెయిన్స్ట్గా ఒక్క ఆర్డర్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఎందుకు తీసుకురాలేదు? 2 ప్రభుత్వాలు, గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మధ్యలో ఉన్న బీఆర్ఎస్ 3 spells 2010 నుంచి 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత 2019 నుంచి 24. సో 3 కన్సిక్యూటివ్ సీక్వెన్స్. ఆ ముఖ్యమంత్రి ఒకే ముఖ్యమంత్రి 2 సార్లు ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న 3 ఎకరాల్లో వేసిన షెడ్ని కొట్టలేకపోయారా? మా మీదకి మాత్రం వస్తారు. మేము ఇడ్లీ బళ్ళు నడుపుకుంటే ఎత్తుకుపోతారు, చిన్న ఇల్లు కట్టుకుంటాం, పొరపాటున స్లాబ్ పైన నా కొడుకో కూతురో చదువుకుంటాడని ఒక 20 feet 30 feet రూమ్ వేసుకుంటే వచ్చి కొట్టేస్తాం. సిటీ సెంటర్లో జరిగిన భాగోతం ఇది. ఏం యాక్షన్ తీసుకున్నారు? పబ్లిక్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి పొలిటీషియన్స్కి? ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా క్లియర్గా ఎవిడెంట్ ఏంటంటే 3.5 ఎకరాల చెరువులో నాకు ఇమేజ్ నేమ్ ఉంటే నేను వేసుకొని నాకు ఇష్టం వచ్చినట్టు నేను బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి లావిష్ లైఫ్ స్టైల్ నేను ఎంజాయ్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు ఈ సోకాళ్ళ పెద్ద మనిషి కదా కదా. ఇప్పుడు సో ఈ లాస్ట్ 14 years అదే జరిగింది. సో లాస్ట్ 14 years వ్యవస్థను క్లియర్గా మేనేజ్ చేయబడింది. దీన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు సిట్టింగ్ సీఎం దీన్ని రెక్టిఫై చెయ్యాలి. అలాగ సంపాదించిన ప్రతి రూపాయి అక్రమ సంపాదనే. నేను అక్రమంగా సంపాదిస్తే నన్ను ఒక టెర్రరిస్ట్ అని ముద్ర వేస్తారు. హర్షద్ మెహతా అలాగే లిస్టులో చాలా మంది ఉన్నారు కదా. మరి ఈయన ఏ మెహతా అని పిలాలి? ఏ మెహతా అని పిలాలి? 7 ఎకరాలు కూడా వాళ్ళ నాన్న ఒకనొకప్పుడు దౌర్జన్యంగా కబ్జా పెట్టింది అనే డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. దాని మీద ఏదో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, నోటీసులు వచ్చినాయి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. మనకి క్లియర్గా ఎవిడెంట్ అనేది ఒకటేనండి. రూల్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అని చట్టం చెప్తుంటే ఆ రూల్ వీళ్ళని ఏమి ఎందుకు చేయలేకపోతుంది? నువ్వు కట్టుకున్న షెడ్ నీకు నీట్గా లేక్ వ్యూ కావాలి, లేక్కి జరిపి కట్టేసావు. నీ సైట్ 5 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే దాంట్లో ఎందుకు కట్టుకోలేదు? ఇక్కడ ఇంకొక బెనిఫిట్ చెప్తా మీకు. ఇప్పుడు ఇది కూల్చారు కదా, ఆ కూల్చిన 3.5 ఎకరాల్లో చెరువు ఏదైతే మళ్ళీ వీళ్ళు డెవలప్ చేశారనుకోండి, దానికి ఆనుకుని ఇతనుకున్న 5 acresలో కట్టుకుంటే మళ్ళీ అతనికి పోయింది ఏమీ లేదు. అదే లేక్ వ్యూ కన్వెన్షన్ సెంటర్ వస్తుంది అతనికి. అంతే. అసలు దాని వెనకాల ఉన్న చెత్త. నేను అడిగేది ఏంటంటే ఈ వైలేషన్ కూల్చేశారు, ఓకే, దీని మీద సంపాదించిన డబ్బు ఏంటి? తెచ్చి ఎవరికి ఇస్తారు? అన్ఎంప్లాయిడ్ యూత్కి లోన్స్ లాగా ఇస్తారా? మీరు ఇచ్చే పెన్షన్స్ కి యాడ్ చేస్తారా? ఇవి స్టార్టప్ కంపెనీస్కి సపోర్ట్ ఇస్తారా? అద్భుతమైన మేధాశక్తి ఉన్న కుర్రవాళ్ళు స్టార్టప్ కంపెనీస్ తెలుసా, ఇన్వెస్టర్ లేక ఒక 10 లక్షలు 5 లక్షలు వాళ్ళ స్టోరీస్ మీరు వింటే నిజంగా జాలేస్తుంది. సార్ నా దగ్గర నేను ఒక అద్భుతమైన యాప్ కనిపెట్టాను సార్, నా దగ్గర ఒక 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ లేదు, దానికి కోడింగ్ చేయాలి, నేను చేయలేను, ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవాలి. వీళ్ళు కూర్చొని చెరువుల్లో కన్వెన్షన్ హాల్స్ లేకపోతే చెరువు పక్కన కమర్షియల్ కాంప్లెక్స్లు బట్టి కట్టేసి మళ్ళీ లేదంటే చెరువులు చుట్టుపక్కల చెరువు ఓకే వైలేషన్తో చాలా ఉన్నాయండి. మీరు హైడ్రాయిన్ చెరువు పెట్టారు కదా, మీకు ఒకటి చెప్తా. ఈరోజు ఓకే రేపు కృష్ణాష్టమి, ఎల్లుండి 27th కదా, 27th రోజు జిహెచ్ఎంసీకి ఎన్ని ఫైల్స్ ప్లాన్ అప్రూవ్కి వచ్చినాయి 27th లిస్ట్ తీయండి, అవన్నీ పట్టుకుని వెళ్ళండి. దాంట్లో మినిమం 30% అన్నా మీకు డీవియేషన్లు ఉంటాయి ఖచ్చితంగా. ఆ ప్లాన్స్ వచ్చేస్తాయి, కట్టేసుకుంటారు, దాని మీద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగిపోతాయి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పొరపాటున ఇవన్నీ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి, నెక్స్ట్ 5 years తర్వాత టీఆర్ఎస్ వస్తే వాళ్ళు వచ్చి వీళ్ళమే పడతారు. మధ్యలో పోయేది నేనే కామన్ మ్యాన్. ఈయన బాగానే ఉంటాడు.
హైడ్రాలో వసూలు చేసిన డబ్బుల్ని 100 గజాలు 200 గజాలు తెలిసి తెలియక కొనుక్కుని చెరువు పక్కన FTL లో కొనుక్కున్న వాళ్ళు, బఫర్ జోన్ లో కొనుక్కున్న వాళ్ళ బాధితులకి ఇస్తే బెటర్ ఏమో. రెండోది రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా డబ్బులు అవసరపడతాయి. ఈ చెరువులు మళ్ళీ పునరుద్ధరించాలి, డబ్బులు కావాలి. సో వాటికి ఇక్కడ ఉన్న బాధితులకి ఇస్తే బెటర్ ఏమో అనేది ఒక ఐడియా. సో ఇక్కడ ఈయన హీరో అని నిన్నటి వరకు ఒక స్టేచర్ మెయింటైన్, అది సినిమా ఫీల్డ్ వరకే, సినిమా వరకే. బిఫోర్ ది ఐ ఆఫ్ లా అతను హీరో అయినా మాజీ ముఖ్యమంత్రులైనా సిట్టింగ్ ముఖ్యమంత్రులైనా ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది? ఇది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, లోపల పోలా తయారు జైల్లో లేడా? కవిత కూడా వెళ్ళింది, ఉన్నారు కదా. నేను అడిగేది ఏంటంటే కూల్చివేతలతో మేము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అనేది చాలా, అది రైట్ కాదు. యువర్ డ్యూటీ. 10 సంవత్సరాల నుంచి ఎవరో చేయాల్సిన పని మీరు చేస్తున్నారు ఇప్పుడు, అది కాదు కదా. కూల్చేసి వదిలేయటం ఏంటి? ఈ సైట్లో ఈ ల్యాండ్లో ఇక్కడ ఈ క్రైమ్ జరిగింది, మేము కొట్టేస్తామంటే అది కరెక్ట్ కాదు. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటున్నారు? నాకు హెల్మెట్ లేదు, వెంటనే ఫైన్ వేస్తున్నావు కదా సీసీటీవీలో చూసి. మరి ఆ సీసీటీవీలన్నీ 14 సంవత్సరాలు ఏమైపోయినాయి? సర్వేలెన్స్ ఏది? 14 ఇయర్సా? అది ఒక రాముడు వనవాసంతో సమానం అది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 14 సంవత్సరాలు ముందల ఆ చెరువు అని తెలిసి పట్టించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత దాన్ని రిజిస్టర్ చేసిన వాళ్ళు స్టాంప్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. మనం ఇన్ని డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోలేదు. యు టేక్ అవుట్ ది ఫైల్ అన్ని వచ్చేస్తాయి. ఇతను పర్మిషన్కి అప్లై చేసిన ఫైల్ తీయండి, సంతకం పెట్టిన ప్రతి ఒక్కరిని లోపలేయండి. ప్రతి ప్రాజెక్ట్కి ఇదే. మనం అసలు అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడుకోలేదు. దీనికి ఫైర్ క్లియరెన్స్ రావాలి, ఓకే, దీనికోసం మనం డైరెక్ట్ కేసు వేయచ్చా? వీళ్ళందరూ ఒక ఫైల్ తీసుకొని అందులో ఉన్న ఆఫీసర్స్ మీద డైరెక్ట్ గా క్రిమినల్ కేసెస్ బుక్ చేయండి అని చెప్పి ఏదైనా కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అంటే కోర్టుని డైరెక్ట్ అడగలేము మనం. దీనివల్ల ఎవరన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే వేరే వాళ్ళు ల్యాండ్లో ఇతను కట్టి ఇన్ని రోజులు చేస్తుంటే కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మనం ఆనరబుల్ హైకోర్టులో పిల్ వేసుకోవచ్చు. ఇది ప్రైవేట్, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కదా, గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చు. గివ్ ఏ రిప్రజెంటేషన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అతను కూడా యాక్షన్ తీసుకోలేదు అనుకోండి. ఒక్క నాగార్జున ఎంతమందిని మేనేజ్ చేశాడో అంటే ఇరిగేషన్ వాడిని, స్టాంప్స్ అండ్ రెవెన్యూ వాడిని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాడిని, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడిని, తర్వాత GHMC వాడిని, తర్వాత పవర్ ఏపీ ట్రాన్స్కో జెన్కో TS ట్రాన్స్కో జెన్కో వాడిని, తర్వాత వాటర్ బోర్డ్స్ HMWS వాళ్ళని, తర్వాతకు వచ్చేసరికి పైన అధికారులని. మనం ఇన్ని లెక్కటలేదు చెప్తున్నా. అంటే వీళ్ళది ఒక ఫైల్ పోతుంది, ఫైల్ గురించి మాట్లాడతారు, అది వేరే. యాక్చువల్గా అసలు ఒక మనిషి ఒక ఫైల్ డాక్యుమెంట్ ఏముంటుంది అని చెప్తున్నా. ఇంత 1 2 3 4 5 6 అనుకుంటే వెళ్తే సీఎం వరకు వెళ్ళిపోయింది స్టేచర్. వీళ్ళందరినీ ఇతను పర్సనల్ గా మేనేజ్ చేయక్కర్లేదు. ఒక వ్యక్తిని మేనేజ్ చేస్తే అతని కింద వాళ్ళందరినీ మేనేజ్ చేస్తారు. కానీ మనం ఇటు నుంచే రూట్ వెళ్తాం. సీఎం వరకు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, సీఎం వరకు మేనేజ్ చేసుకుంటా, ప్రతి డిపార్ట్మెంట్లో కరప్షన్ చేసుకుంటా, ఆ పాత ఎమ్మెల్యేలని కానీ మినిస్టర్లు కానీ సీఎంలు కానీ మేనేజ్ చేసుకుంటా స్ట్రైట్ అవే సీఎం దగ్గరికి వెళ్ళి ఫైల్ మూవ్ చేయరు. బేసిక్గా వీళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ పబ్లిక్కి తెలియని విషయం ఇదే. నాకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నా ఫైల్ పట్టుకుని నేను ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తా. ఇక్కడ వర్క్స్ అలా జరగవు. ఒక వ్యక్తి దగ్గరగా పోతుంది ఫైల్, అక్కడి నుంచి కింద అన్ని డిపార్ట్మెంట్స్కి వస్తుంది. నాగార్జున పోయి అది వాటర్ బోర్డుల దగ్గరికి వెళ్ళి సార్ నా ఫైల్ అని అట్లా ఉండదు. మేనేజ్మెంట్ జరిగేది పెద్ద తలకాయ ఎవరి దగ్గరికి పోవాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కింద అన్ని సంతకాలు అయిపోతాయి. 99 జీవో పరిస్థితి మీరు ఈ 99 జీవో అది ఇండిపెండెంట్ బాడీ అండి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దానికి కొట్టుకుని వెళ్ళిపోయే రైట్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు కోర్టుతో సంబంధం లేదు. నేను అడ్డంగా కోర్టుకి సంబంధం లేదు, కోర్టుకి సంబంధం లేదు. 99 జీవో పరిధిలోనే చూసుకొని చేసుకోండి మీ ఇష్టం అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. టైం టు టైం, లాస్ట్ టైం మనం అనుకున్నట్టు టైం టు టైం అవసరం అయితే 30 కిలోమీటర్సా 20 కిలోమీటర్సా ఓవరాల్ జ్యూరిడిక్షన్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు, అంటే నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొట్టుకుంటూ పోతాం. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికీ డిఫెండ్ చేస్తున్నాడు. ఆయన హెల్దీ అండ్ వెల్దీ పర్సన్. ఎన్కన్వెన్షన్ నాగార్జున ఈజ్ ప్యూర్లీ బిజినెస్ మ్యాన్. ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ అతను చేసే వ్యాపారాలు కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ ఈజ్ రన్నింగ్ ఈజ్ ఓన్ బిజినెసెస్. అపార్ట్ ఆఫ్ అతను ఓన్లీ హీరో కాదు కదా. అంటే వేరే బ్యానర్ నన్ను హైర్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 1-5 కోట్లతోనే నేను జీవనం సాధి అలా కాదు. వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి దే ఆర్ ఆర్టిస్ట్, యాక్టర్స్ అండ్ బిజినెస్ మ్యాన్. అదే దాన్ని బయట జీటీవీ వాళ్ళకి వీళ్ళకి ఛానల్స్ ఏమైనా ఈవెంట్లు చేసుకోవాలన్నా అదే అన్నపూర్ణ స్టూడియోస్ రెంట్కి ఇస్తారు. దే ఇంటూ రెంటల్ బిజినెస్, బేసిక్గా సర్వీస్ ఓరియంటెడ్ రెంటల్ బిజినెసెస్ దే ఆర్. అలాగే ఒక పార్టీ అన్కన్వెన్షన్. ఇతను హెల్దీ అండ్ వెల్దీ పర్సన్.
ఇతనికి పోయింది ఏం లేదు అన్కన్వెన్షన్ కొట్టడం వల్ల. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి వచ్చి ఇచ్చాడు. అతను చెప్తున్నట్టు ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ 3 ఎకరాలు 30 గుంటలు చెరువులో ఉన్నది అంటే ఆ సేల్ డీడ్ కూడా తప్పే. 2010లో చాలా మందిని మేనేజ్ చేసి తెచ్చుకున్న సేల్ డీడ్ అయ్యి ఉంటుంది. అది ఫస్ట్ డీడ్ క్యాన్సిల్ చేయాలి, డీడ్ లీగల్ శాంటిటీ చూసుకోవాలి, డీడ్ క్యాన్సిల్ చేయాలి, పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి, ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు గత ప్రభుత్వం ఇతన్ననే కాదండి, ఇతన్ననే కాదు, మీరు అదేది కాజాగూడ లేక్ అని ఒకటి ఉంటుంది, దాని చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద లేసినాయి. నేను అడిగేది ఏంటంటే అట్లీస్ట్ నౌ యూ స్టార్ట్ ఏ క్లియర్ సర్వేలెన్స్ ఫస్ట్. సారీ, మీరు 27th August మీ జిహెచ్ఎంసీలో ఎన్ని ఫైల్స్ అప్రూవల్స్కి వచ్చినాయి? గుడ్డిగా సంతకాలు పెట్టకుండా మినిస్టర్ పేసీ నుంచి ఫోన్లు వచ్చినాయి అని కాకుండా మీరు మళ్ళీ ఒక సెపరేట్ టాస్క్ ఫోర్స్లో తీసుకొని రియాలిటీకి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వెరిఫై చేయండి. టేప్స్ పట్టి పర్మిషన్ ఇచ్చే ముందే కొలవండి. ఇది చెరువు పక్కన ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఆ బఫర్ జోన్ లిమిటేషన్ కూడా దాటి ఉందా, వైలేషన్లో ఉందా, వైలేషన్స్ లేవా, ఎంత స్క్వేర్ ఫీటు, సెట్ బ్యాక్స్ ఎంత వదిలేరు. రియల్ ఎస్టేట్లో ఉన్న ఇదేంటి అంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ అది. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే స్తోమత లేని వ్యక్తి పాపం అపార్ట్మెంట్స్లోకి వచ్చేవాడు, చిన్న చిన్న అగ్గిపెట్టు లాంటి అపార్ట్మెంట్స్లోకి. లైఫ్ స్టైల్ అలా చేంజ్ అయింది యాక్చువల్గా. ఇండిపెండెంట్గా ధనవంతులు కొనుక్కునేవారు, రాజుగారి ఇళ్ళనో రావు గారి ఇళ్ళనో అనుకునేవారు. లేని వాళ్ళు నెమ్మదిగా ఓకే ఒక సొంత ఇల్లు అది అగ్గిపెట్టలో ఉన్న పర్లేదని అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చాం. ఆ అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు ఏమైపోయింది, మీరు గచ్చిబౌలిలో కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర కానీ మీరు ఫ్లాట్ గాలిలో ఉండే ఫ్లాట్ కొనాలంటే 4 కోట్లు, 4 crores. కాజాగూడ లేక్ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లో అయితే ఇప్పుడు మీరు గూగుల్లో చూసినా ఏదో హోమ్ వెబ్సైట్స్లో చూసినా సరే 9 కోట్లు, 9 కోట్ల రూపాయలు ఒక ఫ్లాట్, గాలిలో ఉండే ఫ్లాట్. అంతవరకు రేట్లు పెరిగిపోయినాయి. వీటి మీద సర్వేలెన్స్ ఎక్కడ ఉంది? ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ మీద సర్వేలెన్స్ ఎలా ఉంది? డీవియేషన్తో ఎలా కడుతున్నారు? కట్టిన వాటికి పర్మిషన్లు ఎలా వస్తున్నాయి? కనెక్షన్లు ఎలా వస్తున్నాయి? వాటర్ కనెక్షన్ ఎలా వస్తుంది? ప్రాపర్టీ ట్యాక్స్లు ఎలా జనరేట్ అవుతున్నాయి? ఎంతమంది మధ్యలో ఇష్టం వచ్చినట్టు డబ్బులు తినకపోతే మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. మీరు ఏ బ్రోకర్ మీద డిపెండ్ అవ్వకుండా, ఏ మీడియేటర్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు సార్ నాదొక 100 గజాల సైట్ ఉంది సార్ అని మీరు ఒక ప్లాన్ రెడీ చేయించుకొని ఒక ఆర్కిటెక్చర్తో ప్లాన్ తీసుకెళ్ళండి, మీ పని అవడానికి సంవత్సరం పడుతుంది. తెలుసా? గ్యారంటీ లేదు. ఏదర్ ఆ ప్లాన్ డ్రా చేసిన ఆర్కిటెక్ట్ లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ కాదనో, ఓకే దీనికి ఇన్ని గజాలు వదిలేయాలనో, సెట్ బ్యాక్స్ అనో, అదనో ఇదనో అన్నీ కరెక్ట్గా పెట్టుకున్న భారతీయుడి సినిమాలో బతికే అయిపోద్ది మీద. సో 100% 14 సంవత్సరాలు చాలా మేనేజ్ చేయబట్టి ఇది ఎగ్జిస్ట్ అయింది, లేకపోతే ఎగ్జిస్ట్ కాదు. నేను అడిగే ప్రైమ్ కోర్ పాయింట్ ఏంటి అంటే సరే ఇది ఇతను చెప్పినట్టు ప్రైవేట్ ప్రాపర్టీ అని అనుకుందాం. కోర్టులో లిటిగేషన్ ఉన్నప్పుడు దీని మీద బిజినెస్ యాక్టివిటీస్ జరగకూడదు అని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నడిపిందో వాళ్ళు ఎందుకు స్టే తేలేకపోయారు అన్నది నా క్వశ్చన్. వాళ్ళకి తెలుసు కదా వీళ్ళు ఇయర్లీ ఐటీ ఫైలింగ్స్ ఎంత చేస్తున్నారు. ఇన్ని 100 కోట్లు, ఒక 50 కోట్లు 100 కోట్లు పర్ ఇయర్ ఒక పెళ్ళిళ్ళకి రెంట్కి ఇచ్చుకునే ప్లేస్ అది, అవునా? ఆ ప్లేస్ అంతా ఎక్స్క్లూజివ్గా ప్రీమియం ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్న బిల్డింగ్ వైలేషన్ మీద ఉంది అని నాకు డౌట్ ఉన్నప్పుడు దాని మీద ఆ డౌట్ క్లారిఫై అయ్యే వరకు లీగల్గా కోర్టులో ఒక ఆర్డర్ వచ్చే వరకు దీని మీద బిజినెస్లు జరగకూడదని ఎందుకు స్టే తేలేకపోయింది? అసలు ఆ డైరెక్షన్లో ఒక్క అడుగు కూడా ఎందుకు వేయలేదు? ఇప్పుడు దీని మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత పబ్లిక్ ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరైనా ఏమైనా చేయొచ్చు అంతే. సీఎం తెలిస్తే చాలు అంతే, సీఎం గారు తాలూకా అని చెప్పి. సీఎం అనే కాదు, నాకు మినిస్ట్రీలో సెక్రటేరియట్లో నేను పనులు చేయించుకోగలనంటే రోడ్డు మీద ఎన్ని పిచ్చి వేషాలన్నా వేయచ్చని ప్రూవ్ అవుతుంది అంతే. నేను సీఎం గారి తాలూకా లేదంటే మినిస్టర్ గారి తాలూకా, ఎమ్మెల్యే తాలూకా, కనీసం అక్కడ లోకల్ కార్పొరేటర్ తాలూకా అని చెప్పుకున్నా సెక్రటేరియట్లో మీరు పని చేయించుకోగలిగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీ నుంచి ఫోన్ పోతే పనులు జరుగుతాయి అనే స్థాయిలో మీరు సొసైటీలో ఉన్న వ్యక్తులు అయితే రోడ్డు మీద ఎన్ని పిచ్చి వేషాలన్నా వేయచ్చు. ఎంతమంది పబ్లిక్ కోపుకుంటుంది ఇది అన్యాయం అని చెప్పి రోడ్డుకి ఇచ్చి ధర్నాలు చేసి తిండి మానుకుని. ఇప్పటికీ నాగార్జున ఒప్పుకోవట్లే, నేను నా ల్యాండ్లోనే కట్టానని స్టే తెస్తున్నాడు తప్ప. ఓకే జరుగుంటే పొరపాటు జరుగుండొచ్చు, నాకున్న వ్యవహారాల్లో నేను పట్టించుకోకపోవచ్చు, అతను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా అది చెల్లదండి. నేను పాల దగ్గర పిల్లలు కాదు కదా. ఒకవేళ అలా అన్నా కూడా ఫ్యాన్స్ కి ఒక రకమైన నా పిల్లలు ఏ కారు కొనాలి అని గూగుల్లో సెర్చ్ చేసి అవసరమైతే అబ్రాడ్ నుంచే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోగలిగే మేధాశక్తి ఉన్న వ్యక్తిని అరే నాకు తెలియదు
ఈ షెడ్ ఇటు కట్టాలి కదా, అటు కట్టేమా అని చెప్పి 14 సంవత్సరాల నుంచి దీని మీద తెలియకుండా నేను సంపాదించాను అని ఏదో కొంచెం ఇన్నోసెంట్ ఫ్లేవర్ తీసుకుందామంటే అది అలో చేయకూడదు. అని అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైడ్రాకున్న నేను నిన్న కూడా వేరే ఛానల్గా చెప్పాను, నేను హైడ్రా ఫ్రేమ్ చేసినప్పుడు ఫామ్ చేసినప్పుడు రేపు నుంచి హైడ్రా దాని పనులు మొదలు పెడుతుంది అన్నప్పుడు ప్యారలల్గా క్రిమినల్ కేసెస్ కూడా ఎందుకు ఫైల్ చేయట్లేదు? చేస్తారేమో, ఎందుకు డిలే ఎందుకని అడుగుతున్నాను నరసింహ గారు. ఆ డిలే, ఆ గ్యాపే చాలా అంటే థ్రెటనింగ్ సిచ్యువేషన్. అది చాలా డేంజరస్ వర్డ్. అది ఆ డిలే అన్నది చాలా డేంజరస్ వర్డ్. ఎందుకంటే ముందు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, తర్వాత పబ్లిక్ అడిగితే క్రిమినల్ కేసులు పెడతాం, లేకపోతే ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ కర్మ కదా, ఓపుకున్నోడు వస్తాడు ఇదిగో బిల్డర్ మీద కేసు పెట్టండి అంటే ఏముంటుంది, చీటింగ్ కేసు పెడతాం 420 ఓల్డ్ ఐపీఎస్ ప్రకారంగా. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ మార్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్. కొడుతుంది నువ్వు కదా, నీ బుల్డోజర్ కదా వచ్చి కొడుతుంది. సోమోటోగా నువ్వు ఎందుకు వైలేషన్, ఆ వైలేట్ చేసింది ఏంటి, గవర్నమెంట్ నామ్స్ని వైలేట్ చేస్తే గవర్నమెంట్కి సోమోటో పవర్స్ ఉంటాయి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడానికి. నాకు తెలిసింది ఇప్పటివరకు ఒక పేపర్లో కానీ ఒక వాయిస్ స్టేట్మెంట్లో కానీ ఏ మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ కానీ వచ్చి సో బిల్డర్ మీద యాక్షన్ తీసుకున్నామని ఈరోజు డేట్ ఎంత 26 ఆగస్టు వరకు నేనైతే చూడలేదు. అది స్టార్ట్ చేయాలండి. అది ఎంత పని తెలుసు కదా, ఎవరైతే అప్రూవల్కి పెట్టారో తెలుసు, అతని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో అది 420 అవుతుంది, వైలేషన్ ఆఫ్ లా ఇంకా హీనస్ అఫెన్స్లు అవుతాయి. ఇప్పుడు ఇలాగా ఇల్లీగల్గా బిజినెస్ చేసే వాళ్ళని లైఫ్ టైం బ్యాన్ పెట్టాలి. ఎంత ఒక అపార్ట్మెంట్ టోటల్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఎంత చిన్న అపార్ట్మెంట్ 30-40 ఫ్లాట్స్ తీసుకున్నా దాని ఓవరాల్గా టర్న్ ఓవర్ అయ్యేది 10 కోట్లు, 10 కోట్ల రూపాయలు బిజినెస్ టర్న్ ఓవర్. నేను రాంగ్ వే అన్లాఫుల్ వేలో చేస్తే అలాంటి వ్యక్తుల్ని దేశం మీదకి వదిలేద్దామా? చెప్పండి, వదిలేద్దామా? ఇది పోయింది, ఇతనే కాదు ఇలాంటి వ్యక్తులు అందరి గురించి అంటున్నా. ఇది పోయింది, హైడ్రా చల్లబడిపోతుంది కొన్ని రోజులకి, అన్నీ కొట్టేసామంటారు, అబ్బాబ్బా అని అందరూ క్లాప్స్ కొడతాం, బాగుంటుంది. ఒక 6 నెలల తర్వాత దీని గురించి పట్టించుకునే పని ఉండదు. వ్యాపారం చేసే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడిన వ్యక్తుల్ని ఫ్యూచర్లో ఎటువంటి ట్రేడు చేయకుండా బ్యాన్ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ అతని క్రిమినల్ బిహేవియర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి కదా. ఇప్పుడు నా మీద ఏదైనా చిన్న వైలేషన్ ఉంది, ఒక చిన్న పోలీస్ కేసు ఉంది, ఒక ఉమెన్ వచ్చి 498 కేసు హస్బెండ్ మీద పెట్టింది తెలుసా. ఇదివరకు పాస్పోర్ట్ వచ్చేది కాదు. అరే ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకునే ఇష్యూస్కే పాస్పోర్ట్లో ఎల్ఓసీలు ఇష్యూ చేస్తున్న పోలీస్ వ్యవస్థ, స్టేట్ గవర్నమెంట్ తెలుసా మీకు? అది అతను రాడు అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు అని కోర్టులో మూవ్ చేస్తే పోలీసు వాళ్ళు ఎల్ఓసీలు ఇష్యూ చేసేస్తారు. మరి వీళ్ళేమి అతీతులా, దైవాంశ సంభూతులా? కాదు కదా. వీళ్ళపైన కూడా నేను అనేది ఏంటంటే పని చేస్తే వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి సార్. తూతు మంత్రంగా కొడుతున్నాము, కొట్టండి గుడ్. ఆ తప్పు చేశాడనే కదా వచ్చి కొడుతున్నారు. మరి తప్పు చేసినప్పుడు మీ యాక్షన్ ఏది? వదిలేస్తారా స్టాంప్ వేసి? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే హైడ్రాతో పాటు ఒక సెపరేట్ జీవో తీసుకొచ్చి ఇలాంటి అఫెన్సెస్కి పాల్పడిన వాళ్ళ మీద గవర్నమెంట్ ఈ సెక్షన్స్ మీద కేసెస్ ఇంపోజ్ చేస్తుంది అని ప్యారలల్గా ఒక టాస్క్ ఫోర్స్ టీంని పెట్టి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు? వాళ్ళు చేస్తున్న వ్యాపారాల మీద అంటే వీటి మీద సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో దాని లీగల్ శాంటిటీ తేలే వరకు మిగతా వ్యాపారాలు చేసుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ఇది కదా కట్టడి చేయాలి. చెరువుని కాపాడితే ఓకే, అది కొంతవరకు. ఈరోజు ఎవరో చెరువుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగట్లే, ఓకే, కానీ ఈ ఆర్థిక వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది కదా రోజు రోజుకి. రేపు దుబాయ్ నుంచి ఇంకో షేక్ దిగుతాడు ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు ఉందని కొంటాడు, మొత్తం అందరిని మేనేజ్ చేస్తాడు, ఓకే. అంటే దీనికి మనం కాంప్రమైజ్ అయిపోయి బతికేద్దాం ఎలాగే? అది 1 కోటి 2 కోట్లు కాదండి, ఫింగర్ టిప్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తే 100,000 కోట్లు వస్తుంది. ఇతను ఏదో టార్గెట్ అని కాదు, నేనే హైడ్రాని పంపిలే పట్టండి అని. హైడ్రా చేయాల్సిన పని అది చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేయాల్సిన పని చేయట్లే. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అతను ఎందుకు, హీఈస్ ద చైర్పర్సన్ ఫర్ హైడ్రా కాబట్టి అతనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమని వీళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తున్నాడు, స్టేట్మెంట్ కూడా ఇవ్వక్కర్లేదు, ఇనిషియేట్ చెయ్యండి. ఇదేమో ఆప్షనల్ సర్వీస్ కాదు కదా. క్రైమ్ చేశారనే మీరు వచ్చి కొడుతున్నారు. మరి ఆ క్రైమ్ చేసి వైలేషన్స్ మీద ఇన్ని సంవత్సరాలు డబ్బులు సంపాదించిన వ్యక్తులు క్రిమినల్స్ అవుతారు. దేవుళ్ళు దైవాంశ సంపూతులు గారాళ్ళు. ఎవరెంత తిన్నారని పక్కన పెట్టేద్దాం, వాళ్ళ కాలర్ పట్టుకుంటేనే కదా ఆ ఫైల్ బయటకు వచ్చేది.
వాడి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే వాడిని లోపల వేసి పీకితే చెప్తాడు ఏ కమిషనర్కి ఎంత ఇచ్చాము, ఏ అసిస్టెంట్ కమిషనర్కి ఎంత ఇచ్చాము, ఏ బిల్డింగ్ ప్లాన్ అప్రూవర్కి ఎంత ఇచ్చాము అని చెప్తాడు. వాళ్ళు ఇంకా సర్వీస్లోనే ఉంటారు కాబట్టి 10 ఈలోపు రిటైర్ అయిపోరు. వాళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయండి. చేంజ్ కోసం మేము వచ్చామని చెప్తారు కదా ప్రతి స్టేట్లోని, ఈ స్టేట్ అని కదా అన్ని స్టేట్స్లో. చేంజ్ ఇలాగ వస్తుంది. ఇల్లులు కొట్టుకుంటేనో పార్కులు కడితేనో రాదు చేంజ్. ఆర్థిక వ్యవస్థని సక్రమంగా సెట్ చేయాలంటే ఇలా సెట్ చేసుకుంటూ పోతేనే. ఇది మీరు చెయ్యండి. వాళ్ళ పాస్పోర్ట్స్ బ్యాన్ చేయండి. చేస్తారు కదా. ఇప్పుడు నా వైఫ్ నా మీద 498 కేసు పెడితేనే నా పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే పాస్పోర్ట్స్ రావట్లేదు, ఎల్ఓసీలు ఇష్యూ చేస్తున్నారు. ఇది చిన్న క్రైమా? చిన్న క్రైమా? 1000 కోట్లు అంటే ఎన్ని విలేజ్లు బాగుపడతాయి తెలుసా? స్టేట్లో దరిద్రం అనేది ఉండదు. ఆర్థిక దరిద్రం అనేది ఉండదు. ఇది ఒక్కటే 1000 కోట్లు 500 కోట్లు 100 కోట్లు లెక్క వేసుకుంటే ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. ఎక్కడ ఉంటుంది సార్ పవర్టీ? ఎక్కడ ఉంటుంది? పవర్టీ అనేది ఉండదు. సంపాదించుకుంటూ వెళ్తున్నాడు. తీయగలరా నిజంగా? ఇప్పుడు నేను ఈ హాఫ్ అన్ అవర్ మాట్లాడిన మాటల్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? ఎక్కడన్నా వెసులుబాటు వీలు ఉంటే ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? చేయరు. మీరు నేను ఏదో మాట్లాడుకొని అట్లీస్ట్ ప్రభుత్వం పనిచేయకపోయినా పబ్లిక్ కన్నా తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడం తప్ప ఎగ్జిక్యూట్ అవుతుందని అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే హైడ్రా వచ్చి ఒక వ్యక్తి ఇల్లు కూలుస్తుందండి, వైలేషన్ మీద కట్టారు అని. నేను ఇటుక నేను సిమెంట్ మోసుకుని నేను కట్టలా. హైడ్రా వచ్చినప్పుడే హైడ్రాని అడగండి, సార్ కట్టిన బిల్డర్ పరిస్థితి ఏం చేశారు అని. ఎంతమంది అడుగుతున్నాం పబ్లిక్లో? అట్లా సామాన్యుల పరిస్థితి అండి. మరి వాళ్ళ వీళ్ళు కూడా కోలుగొట్టేస్తారు. రేపు నాగార్జున అంతటోనే వదలలేదు. అవును. మరి రేపు పొద్దున సామాన్యులు కూడా మీరే కామన్ మ్యాన్ కొన్నది మనీ రికవరీ అండి. కామన్ మ్యాన్ కొన్నది మనీ రికవరీ. ఆ బిల్డర్ మీద యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. స్థలాలు కొనుక్కొని ఇది నిజంగా వెంచరే అనుకొని స్థలాలు కొనుక్కొని వెంచర్ ఓనర్ అడగండి. ఎవరు లేరు. వాళ్ళందరూ ఏసీ రూమ్ లో హ్యాపీగా వాళ్ళ పనులు చేసి ఇళ్ళు ఉంటాయి కదా, ఇళ్ళకి వెళ్తే ఏమవుద్ది అంతే. ఎక్కడికి పోతారు? ఏళ్ల తరబడి. ఇప్పుడు కాదు, ఈ రోజు కబ్జా గురవలేదు. అది కొన్ని ఏళ్ల బట్టి గురయ్యి దాని మీద అన్ని డాక్యుమెంటేషన్స్ వచ్చి చేతులు మారుకుంటూ ఈ రోజు నా దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో దగ్గర నుంచి వచ్చింది. గవర్నమెంట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తే సోకాల్డ్ బిల్డర్స్ కానీ ఎవరైతే కనుక వ్యవస్థను మేనేజ్ చేసి ఇవన్నీ కట్టారో వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని కాదు. నేను ఇక్కడ సిగ్నల్ వైలేట్ చేసి ముందుకెళ్తేనే ముందు సిగ్నల్లో నాది ఫోటో కొడుతుంది. వెరీ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ. పట్టుకోవడం పెద్ద మేటర్ కాదు. అది గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండాలి, పబ్లిక్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు వచ్చి ఇల్లు కొట్టేసావు, ఓకే, మీరు రంగనాథ్ గారు మేము క్లాప్స్ కొడతాం, దండలు వేస్తాం, మరి వేరే వ్యవస్థను ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదని సీఎంని అడగండి. వాళ్ళు వచ్చింది ఎందుకు? 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల నష్టం జరిగిందనే కదా. ఇప్పుడు జరిగిన నష్టం కంటి ముందు కనపడుతుంది కదా. ఇల్లు ఒకటే కొడతామంటే ఎంతవరకు? దాని మీద బిజినెస్ ట్రాన్సాక్షన్ జరగలేదు, అదొక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అది వేరే విషయం. అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఆయే. రోజుకి 50 లక్షల నుంచి ₹1 కోటి కలెక్ట్ చేసే కన్వెన్షన్ సెంటరా? కామన్ మ్యాన్ ఏ రోజు లోపలికి కూడా పోయి ఉన్నాడు. అవునా? మినిస్టర్ స్థాయి వ్యక్తే. ఇంకా దేశంలో దరిద్రం అనేది ఎక్కడి నుంచి పోతుంది? మీరు ఓన్లీ 10% యాక్షన్ తీసుకుంటాను, ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయో వాటి మీద యాక్షన్ తీసుకోను అంటే ఇది బ్లాక్ మనీతో సమానమే కదా. బ్లాక్ మనీ కాకపోవచ్చు, అడ్డదారుల్లో సంపాదించింది ఎలాగైతే కరెక్ట్ కాదో ఇల్లీగల్ మనీ అవుతుందో ఇది కూడా అంతే కదా. సో ఇది నాగార్జున మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెట్టాలి, రికవరీ చేయాలి. 1400 కోట్లు 1500 కోట్ల వరకు ఈ 15 ఏళ్లలో సంపాదించి ఆ అమౌంట్ ఏదైతే ఆ కంపెనీ పేరు మీద ఉన్న అకౌంట్స్ అన్ని సీజ్ చేసి ఆ అమౌంట్ని రికవరీ చేసి నాగార్జున మీద క్రిమినల్ కేసెస్ పెట్టి చిన్న మధ్య తరహా ఆస్తులని ధ్వంసం ఏదైతే చేస్తుందో హైడ్రా అంటే చెరువుల పరిరక్షణ కోసం చేస్తున్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. లేదంటే ఈ చెరువుల పునరుద్ధరణ కోసం ఆ అమౌంట్ని వాడాలి. ఇది ఒక రకమైన ఇండికేషన్. మినిమం ఒక 40-50% అయినా సరే ఇక్కడ తెలంగాణలో ఇంకా హైదరాబాద్లో ఉన్న హైడ్రా పరిధిలోకి వచ్చే చెరువులు కుంటలు పరిరక్షణకి అంటే రక్షింపబడతాయి అనే ఆలోచన కొంత సాటిస్ఫైయింగ్గా ఉంది. ఈరోజు జరిగిన చర్య ఏదైతే ఉందో, నిన్న జరిగిన చర్య సో కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇలా చూడకుండా మనది పక్కోళ్ళదని చూడకుండా అవుట్రైట్గా ఇట్లా చేసుకుంటూ వెళ్తేనే ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తుంది. ఎంత పెద్ద డోర్దైనా ప్రభుత్వాలు తలుచుకుంటే వదలవు. సో డివేట్ అవ్వకుండా యాజ్ పర్ రూల్ యాజ్ పర్ లా వెళ్ళాలి అనేది ప్రజల్లోకి ఒక అవగాహన వస్తుంది. దీనిపైన అవేర్నెస్ పెంచడానికి కూడా, ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి కూడా ఇంకా టెక్నాలజీ అండ్ మెకానిజం పెంచాలి ప్రభుత్వాలు కూడా. సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.